ఏమిటి బాబు? ఏం లేదు, పుస్తకం కోసం వచ్చాను. పుస్తకం ఏమిటమ్మా అలా చూస్తున్నావు? అమ్మా ఏమిట్రా? ప్రెస్కి వెళ్ళి వస్తానమ్మా. ఈ మాట చెప్పడానికినా? ఏదో పెద్ద పనున్నట్టు పిలిచావు. సరే వెళ్ళరా. ఇంకా ఎందుకమ్మా పెయింటింగ్ అలా చూస్తావు? ఏమిటి నాన్న? శశిభూషణ్ రావు గారితో నీ పెళ్లి విషయం మాట్లాడాను. వాళ్ళు ఒప్పునేట్లేదు. కట్నం ఏం అడిగారో తెలుసా నీకు? బంగారు పాల బుడ్డి, వెండి ఉయ్యాల, ఇంకా ఇంకా చాలా అడిగారమ్మా. బంగారు పాల బుడ్డి, వెండి ఉయ్యాల? సంతోషంగా ఒప్పుకున్నారమ్మా. అమ్మా అమ్మా అమ్మా. లేరు బాబు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మగారు నాన్నగారు స్టేషన్కి వెళ్ళారు. స్టేషన్ కా? ఎందుకు? విశాలక్ష్మి గారు కాశీ వెళ్తున్నారట, రైలు ఎక్కించి వస్తామని వెళ్ళారు. విశాలక్ష్మి గారు కాశీ? ఎక్కడికిరా బయలుదేరావు? బాంబే. అది క్రికెట్ మ్యాచ్ కమ్మా. ఏమిట్రా ఉన్నట్టుండి? మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు డిసైడ్ చేసుకున్నామా. బాంబేకి ఇప్పుడు ట్రైన్ ఎక్కడుందిరా? ట్రైన్ కాదన్నా, కారు. అందరూ ఎదురు చూస్తుంటారు. వస్తానమ్మా. ఒరేయ్ సంటి, ఆటే రోజు ఉండకు, త్వరగా వచ్చేయి. అలాగే బాబు, వస్తానా. ఆరోగ్యం జాగ్రత్తరా. వెళ్ళంగానే ఉత్తరం రాయి. అలాగే. చూసారండి వీడు ఉన్నట్టుండి ఎంత పని చేశాడో. కుర్రాళ్ళు వెళ్ళిరాని. వీడు మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఇల్లంతా బిక్కు బిక్కుమంటూ ఉంటుంది.
నేనేం కలగంటం లేదు కదా. ఉన్నట్టుండే నువ్వు ఇక్కడ. అమ్మ ఎక్కడుంటే కొడుకు అక్కడే కదా. అంటే అన్నపూర్ణమ్మ గారు కూడా వచ్చారా? అవును. ఏది? ఎక్కడ? ఇక్కడే, నా ముందే. ఎక్కడ బాబు? ఎక్కడో వెతుకుతావేంటమ్మా? నాకు అన్నపూర్ణ వేరు, విశాలాక్షి వేరునా? ఇద్దరు ఒకటి. ధన్యురాలు బాబు. నీ హృదయంలో నీ తల్లికి ఇచ్చినంత గౌరవస్థానం నాకు ఇచ్చావు. చాలా సంతోషం. అవును, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు? నువ్వు పిలిచావు, వచ్చాను. నేను పిలిచానా? నీ నోరు పిలవలేదు, కరుణతో నిండిన నీ కళ్ళు పిలిచాయి. వాత్సల్యపూరితమైన నీ చల్లని హృదయం పిలిచింది. పర్వాలేదు, శశిభూషణ్ రావు గారి కొడుకు అనిపించుకున్నావు. కవిత్వం కూడా నేర్చుకున్నావు. నువ్వు మాత్రం ఏం తక్కువమ్మా. సత్య అడుగుతున్నావు. బాబు, ఎందుకమ్మా ఇంకా దాస్తావు? నిన్ను మొట్టమొదటిసారి ఇంట్లో చూసినప్పుడే నాకు తెలుసు నువ్వే నా కన్న తల్లివని. అబద్ధం. నేను నీ కన్న తెలాను. నోట్లో నాలుగు అబద్ధం ఆడవచ్చు, కంట్లో కరుణ అబద్ధం ఆడుతుంది. అబద్ధం ఆడాలని మనిషి తాపత్రయపడవచ్చు, కానీ మా మత అంగీకరిస్తుందా? వేగును తెంచుకుని పుట్టిన బిడ్డను తల్లి నుంచి వేరు చేసే శక్తి ఆ కాశీ విశ్వనాథుడికి కూడా లేదమ్మా. కుమార్, ఏమిటి నువ్వనేది? నేనే నీ తల్లినైతే మాతృ సహజమైన పుత్రవాత్సల్యం నీ మీద ఒలకపోసేనా? క్షణమాత్రం నువ్వు కనుమరుగైతే నీ కోసం తల్లడిల్లేనా? నీ చేతుల్లోనే తనువు చాలించాలని తపస్సులు ధారపోసేనా? ఏమిటి బాబు నీ వెర్రి? ఇంట్లో సజీవంగా ఉన్న ప్రత్యక్ష మాతృదేవతను వదిలి గుళ్ళో ఉన్న ఈ రాతి బొమ్మ వెంట పడుతున్నావు. నేను కాదు బాబు నీ తల్లిని, అన్నపూర్ణమ్మే నీ తల్లి. వెళ్ళు నాయన, వెళ్ళు. వెంటనే ఇంటికి వెళ్ళిపో.